ఫిల్టర్లో దానిలో ఉన్నా కదా కుట్టు అన్నయ్య చూసినావా అన్నయ్య యూట్యూబ్ లిటరల్గా డెడ్ ఛానల్ డెడ్లో ఎగ్జిబిషన్ వెళ్తున్నాను. చాలా మమ్మీ షుగర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మౌనిక. రాచెస్ ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐ మేక్ వీక్లీ కాంటెంట్ కాల్డ్ as రోల్ విత్ రాచెస్. దోస్ ఆర్ వీక్లీ వ్లాగ్స్. దాంతోపాటు సమ్ టైమ్స్ ఐ టేక్ యూ అరౌండ్ జ్యువెలరీ స్టోర్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ షో యూ గైస్ వాట్ అమేజింగ్ కలెక్షన్ హైదరాబాద్ హ్యాస్ ఫర్ యూ. If beauty and lifestyle is your thing, then I'll be your best friend. And ఇవాళ సంక్రాంతి, మాకు పండగ లేదు, మా మమ్మీ వాళ్ళకి కూడా పండగ లేదు. వాళ్ళకి రిలేటివ్స్ ఏమంటారు స్వర్గస్థులు అయ్యారు, మాకు కూడా రిలేటివ్స్ స్వర్గస్థులు అయ్యారు. సో ఎనీవేస్ మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. లాస్ట్ టైం మమ్మీ వాళ్ళు యుఎస్ నుంచి వచ్చిన తర్వాత అక్కడే ఉన్నాడు ఈశాన్. సో వాడిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఈశానే తీసుకొని రావడానికి వెళ్తున్నాము. సో యా, అది సంగతి. దాంతోపాటు మా మమ్మీ వాళ్ళ చికెన్ చేసిందంట, ఈశాన్ని తీసుకెళ్తామని చెప్పినాం అనమాట. సో అందుకనే వాడికి చికెన్ చేసింది. సో చక్రి తిన్నాడు ఇవాళ థర్స్డే. అండ్ మా మామయ్య మా అత్తయ్య కూడా తిన్నారు, చక్రియే వాళ్ళు తినరు. సో నేను తింటా అనమాట. సో మా మమ్మీ ఇంకా చక్రి ఒక్కడే వెళ్దామని అనుకున్నాడు. మా మమ్మీ ఇంకా చికెన్ చేసిన తినడానికి అంటే నేను ఎంత మిస్ అయినానో ఇట్లా. యాక్చువల్లీ నేను కూడా చికెన్ బాగానే చేస్తా. చికెన్ అంటే పెద్ద ఇష్టం ఉండదు కదా, వెజిటేబుల్ కదా, ఎందుకు యా యాక్చువల్లీ నేను మటన్ అయితేనే పోతా. నాకు చికెన్ నార్మల్ టైమ్స్లో అయితే చికెన్ అంటే లైట్ అంటుండే నేను. కానీ మా మమ్మీ చేతి చికెన్, మా మమ్మీ చేతి మటన్ తినక చాలా రోజులు అవుతుంది. నేను ఎంత చేసినా నాకు ఐఎమ్ ఓన్లీ రీచింగ్ 80% ఆఫ్ మై కెపాసిటీ అన్న ఫీలింగ్. మా మమ్మీ 100% అయితే నేను ఓన్లీ 80% రెప్లికేట్ చేస్తున్నా అన్న ఫీలింగ్ అనమాట. సో అందుకే పోతున్నా పై ఏదో మిస్ అవుతుందంట. యా ఐ థింక్ ఆయిల్, మా మమ్మీ ఇట్లా నూనె వేస్తుంది కదా, ఐ థింక్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో ఎనీవేస్ పోయి తినేసి రావాలి. ఐ రియలీ హ్యావ్ టు స్టార్ట్ మై న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ వాజ్ హెల్దీగానే తిన్నాను నేను చాలా వరకు. బట్ కొన్ని రోజుల నుంచి మరీ టూ మచ్ అవుతుంది. లాస్ట్ వీక్ కూడా చూసారు కదా, మేము 2 సార్లు బయట తిన్నాము. బట్ యా ఇంకా రెస్ట్ ఆఫ్ ద ఈ మంత్ మొత్తంలో అవి 2 సార్లే అనమాట. తర్వాత ఇంకా 10 days వరకు బయట ఫుడ్ ఏం తినొద్దు. మా డాడీ బర్త్డే వస్తుంది, సో బర్త్డేకి తిందాము, అప్పటి వరకు తినొద్దు అని చాలా గట్టిగా అనుకుంటున్నాం. బట్ నాకు బుగ్గలు చూస్తే మీకు అర్థమైపోవాలి, ఐఎమ్ ఈటింగ్ అ లాట్. సో యా ఎనీవేస్ మీ అందరికీ ఈ వీడియో చూసేసరికి నెక్స్ట్ థర్స్డే ఉంటుంది కాబట్టి హ్యాపీ సంక్రాంతి. ఎట్లా వేసుకున్నారు సంక్రాంతి? ఫుల్ పతంగులు ఎగిరేసినారా? వాట్ ఈస్ ద సిచ్యువేషన్? హౌ డిడ్ యూ డూ? ఈజ్ ఇట్ నైస్? నార్మల్లీ అయితే మంచి పిల్లలకి భోగిపళ్ళు పోసేవాళ్ళము, కొంచెం మంచి టైంపాస్ చేసేటోళ్ళము. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్, వీ కాంట్ డూ ఎనీథింగ్. సో అందుకే నేను చాలా చెప్పిన చక్రికి సినిమాకి వెళ్దాం. ప్రతిసారి మాకు నోములు ఉంటాయి సంక్రాంతికి. సో మేము అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి మెదక్ వెళ్ళాలి ఎవ్రీ ఇయర్. సో మాకు ఇక్కడ సినిమాలు చూడడానికి ఆప్షన్ ఉండదు అనమాట. ఇలా ఎప్పుడన్నా ఇక్కడ ఉన్నాము సినిమాలు చూద్దాము అని అంటే చక్రి అసలు పండగ రోజు సినిమాకి ఎవరు వెళ్తే టైప్లో ఉంటాడు ఈయన. యా లెట్స్ గో. మమ్మీ వాళ్ళు ముగ్గులు వేసినారు. నేను వచ్చాం ఫిల్టర్లో దానిలో ఉన్నా కదా కుట్టు నిలియ కుట్టు. హాయ్ షమలా, ఈసారి వచ్చింది. చలో లెట్స్ గో. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. వీడు కైట్లు కొనుక్కున్నాడు. ఇది ఒక్కటే కాదు, అంత పెద్ద కైట్ ఎందుకురా? అదొక్కటే కాదు. అమ్మో బండులలో వచ్చినాయి. కైట్ చూసినావా? కింద పెట్టేసుకో, మళ్ళీ మిలియన్ని తీసి. టైగర్ ఉంది దాని మీద, టైగర్ పెద్ద ఇట్లా లేపు నా పైకి లేపు. టైగర్ ఎంత బాగుంది. నాకు ఇటు చూడు, టైగర్ వచ్చినాయి. అయిపోయింది. ఇంకా నేను
స్టేజ్కి వచ్చినా ఇంకా నా కొడుకు కైట్లు అంటాడు, పతంగులు అంటాడు, అదేంది కలర్స్ అంటాడు, హోలీకి దివాళీకి ఫైర్ వర్క్స్ అంటాడు. ట్రూ బాయ్ మామ్ ఎరాక్ వచ్చిన చాలా ఎందుకు ఈ వద్దు అక్కడ ఉన్నాయి కదా. లేదు లేదు ఉన్నాయి చాలా ఉన్నాయి. ఇంకో బాక్స్ మిగిలిందా? నీకు ఉన్నాయి అన్న నేను. అన్నం తినవా ఇప్పుడు? అన్నం తినాలి కదా. ఈశాన్ని ఇక్కడ వదిలితే మా మమ్మీ మ్యాడలిన్స్ అన్ని ఖతం చేసేస్తున్నాడు పాపం. ఇద్దరం తింటున్నాను. అది వాడు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నాడు. వద్దు నాకు ఇప్పుడు, నేను తినే కుట్టు కుట్టు నాకొద్దు తిను. నాకొద్దు. నేగో చెప్పాలి చూసిన తిని తిని నాకొద్దే వద్దు. అలా పెట్టు. కుట్టు కుట్టు. హాయ్ దా అమ్మా ఓం చేసినవే తాత తాత ఎడిపోయినావు నేను ఎడిపోయినావు పాపం చేసినవా అన్నయ్య చూసినావా అన్నయ్య ఏడి అన్నయ్య అన్నయ్య ఏడి పన్నదా ఇది పన్నదా ఏమైనా బాగా లైట్సా లైన్స్ అట్లుంటాయి. లైన్స్ అటు ఇటు అడ్డం ఇట్లా ఉన్నాయి కదా. డిజైన్ ఏంటి మంచిగా దీనికోసమే వచ్చిన నేను సిగ్గు లేకుండా తినడానికే వచ్చిన. ఏంటి నాకేం వద్దు ముల్లంగి. ఇచ్చి నాకేం అవసరం లేదు. నీ చికెన్ ఉండగా ముల్లంగి కూడా తింటాడు. చక్రి వెజిటేరియన్ గై చపాతి ముల్లంగి నేను చికెన్ తింటున్నా. Much later. హలో ఎవ్రీవాన్. సో ఇవాళ ఏంటి చక్రి నాకు గుర్తు కూడా లేదు ఇవాళ ఏంటో. ఇవాళ ఫ్రైడే. సో మేము రేపు డాడీ బర్త్డే అనమాట. సో ఇవాళ రేపు మేము డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు రావడానికి లేదు ఎందుకంటే అక్కడ సమ్ కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది డాడీ వాళ్ళ ఇంట్లో. సమ్ రిపేర్స్ అండ్ స్టఫ్ అవుతుంది అనమాట. సో నేను డాడీ బర్త్డేకి డాడీకి ఎప్పటి నుంచో సూషీ తినిపిద్దామని అనుకున్నా. ఐ డోంట్ నో నేను మీకు ఇది ఇంతకుముందు చెప్పినో చెప్పలేదో నాకు తెలియదు కానీ నేను ఒక్కసారి సూషీ ఏదో బుఫేలో తిన్నా. ఐ హేటెడ్ ఇట్, లైక్ ఐ లిటరలీ హేటెడ్ ఇట్. అండ్ ఆ తర్వాత నాకు ఎప్పుడూ సూషీ ట్రై చేసే ధైర్యం సరిపోలేదు. ఆ తర్వాత ఫైనలీ వాట్ వీ డిడ్ వాజ్ వీ ట్రైడ్ ఇట్ ఇన్ సకూరా కదా. అంతకుముందు ట్రై చేయలేదా? నో. సో వీ ట్రైడ్ ఇట్ ఇన్ సకూరా. లైక్ వాళ్ళు మాకు సజెస్ట్ చేసినాయి అనమాట సూషీ చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ ఐల్ ట్రై అని. అండ్ దెన్ వీ ట్రైడ్ సూషీ అండ్ ఇట్ వాస్ సో 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 నైస్. నౌ ఐ వాంట్ టు ట్రై సూషీ. సో తర్వాత మేము ఎక్కడికి వెళ్ళినాం చెప్పి సెవెన్ సిస్టర్స్ వెళ్ళినాము. జస్ట్ ఆ రోజు ఏదో మేము చెల్లి వర్క్ పైన బయటకు వెళ్ళి ఆ తర్వాత వెళ్ళినాం అనమాట. సో ఐ రియలీ లవ్డ్ సూషీ అక్కడ కూడా. సో ఇవాళ మళ్ళీ మమ్మీ వాళ్ళు సికింద్రాబాద్లో ఉంటారు కదా. సో వీ వాంటెడ్ టు గో టు సెవెన్ సిస్టర్స్ ఓన్లీ కొంపల్లి బ్రాంచ్కి. బట్ దెన్ యా అండ్ మేము యాక్చువల్లీ ఫ్యూజన్ అని ఒక ప్లేస్కి వెళ్దాం అనుకున్నాము. దే హ్యాడ్ సూషీ అండ్ ఆల్సో దే హ్యాడ్ హాట్ పాట్. చక్రికి ఎప్పటి నుంచో ట్రై చేయాలని ఉండే. బట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే చికెన్ తప్పించి ఏం లేదని చెప్పారు అనమాట. లైక్ దెర్ ఇస్ నో ప్రాన్స్, నో ఫిష్, అసలు సీ ఫుడ్ ఆప్షనే లేదు, ఓన్లీ చికెన్ ఉందని చెప్పారు. ఐ థింక్ వాళ్ళకి ఏం నడవట్లే అనుకుంటా, అందుకని దే హ్యాడ్ ఓన్లీ చికెన్ ఆప్షన్. లేకపోతే ఐ ఎమ్ నాట్ అండర్స్టాండింగ్ విచ్ రెస్టారెంట్ డు నాట్ హ్యావ్ సీ ఫుడ్ ఆప్షన్ అని. అది కూడా లైక్ I was like very disappointed. So అందుకనే now we are going to Hashi. Hashi is in Begumpet. So I really have to get back to my posting schedule. నా యూట్యూబ్ లిటరల్గా ఛానల్ డెడ్లో ఉంది. I really have to start posting and start editing. There is a lot of work I have to do. So let's go. ఏమైంది అడుగుతున్నారు? మమ్మీ వాళ్ళు వచ్చారు ఇగో. డాడీ మమ్మీ హలో. యా సో మేము హాషి వెళ్తున్నాము, వాళ్ళని పిక్ చేసుకున్నాము. ఇప్పుడు బేగంపేట వెళ్ళాలి అండ్ ఐఎమ్ ఆల్సో రెడీ. Feels so good when I think of a meal
with my family beside me, a warmth so real. Yes, the dining is lavish, the price tag's steep, but none of that matters with the memories. The next day. Walking through the store with you, laughing at the things we do, grabbing snacks, your hand in mine. ఓకే గైస్, దట్ వాజ్ నుమాయిష్. నేను వచ్చి కొద్దిసేపు ప్రెస్ తీసుకొని కాఫీ తాగి మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయినాను. మా ఇంత ఎండ ఉండేనో అసలు ఇవాళ. యా, సో నేను ఏమేమి కొన్నా అన్నది ఆల్రెడీ షార్ట్లో చేసి పెట్టేసినాను. అది మీరు ఈ పాటికి చూసే ఉంటారు, చూడకపోతే చూడండి. ఏంటి అమ్మా ఇది? ఏమైంది నేర్చుకుంది ప్రతిదానికి ఏమైంది 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 అంటుంది. ఓకే, సో ఎనీవేస్ డాడీ బర్త్డే కదా, నిన్న మనం డిన్నర్కి వెళ్ళాము. సో ఇవాళ జస్ట్ డాడీతో అట్లా సింపుల్గా కేక్ కట్ చేయించేసుకొని వచ్చేద్దామని అనుకుంటున్నాం. Happy birthday to you. Happy birthday, dear daddy. Happy birthday to you. Happy birthday. కొంచెం పెట్టు మమ్మీ దానికి కూడా. ఫ్రెష్ క్రీమ్ లా హ్యాపీ అయిపోయింది కేక్ కటింగ్. ఇప్పుడు మేము బావర్చి వెళ్తున్నాము. మేము చిన్నప్పుడు ఫుల్ వెళ్ళేటోళ్ళం అని చెప్తూ ఉంటాం కదా బావర్చికి. అదే ఆఫ్టర్ సో లాంగ్ మేము ఒకరి బర్త్డేకి బావర్చి వెళ్ళడము అనేది ఆఫ్టర్ సో లాంగ్ అవుతుంది. లాస్ట్ టైం మేము బావర్చికి నిలయాకి 1 month వ్యాక్సినేషన్కి వచ్చినప్పుడు వెళ్ళినాం అనుకుంటా. మేము చిన్నప్పుడు ఇట్లా ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ చేస్తే పైన రెడ్ చికెన్ 65తో ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు అట్లా ఇస్తారో ఇవ్వలేదో ఒకసారి అడిగి అట్లా ఇస్తున్నారంటే ఐ రియలీ వాంట్ టు ఆర్డర్ అ ఫ్యామిలీ ప్యాక్ అండ్ ఈట్. It would be so nice. Feels so good when I think of a meal with my family beside me, a warmth so real. Yes, the dining is lavish, the price tag's steep, but none of that matters with the memories we keep. Gold-plated moments fade, but their laughter stays. 2 days later. సో దీని వ్యాక్సిన్ ఉంటుంది కదా, అది చాలా డిలే అయిపోయింది. సో అందుకే ఇంకా సరే ఇట్లా ఇంట్లో ఏం పూజలు అవి ఇవి ఏం లేవు కాబట్టి లెట్స్ గో అండ్ గెట్ ద వ్యాక్సిన్ డన్ అన్నట్టు అనుకుంటున్నాము. యా, సో లెట్స్ గో. హాయ్ నిలయా. కిచ్చి 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 సూపర్. ఫ్లయింగ్ కిస్ ఇవ్వట్లే, ఫ్లయింగ్ కిస్. ఓకే, సో యా మేము ఫెర్నాండెస్ వెళ్తున్నాము. ఒకసారి నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నా, ఈశాన్కి రెగ్యులర్గా చూసే డాక్టర్ ఉంటుంది అనమాట, జయశ్రీ కుల్కర్ని అని చెప్పేసి. సో మేము తన దగ్గరికి ఒకసారి నిలయాకి చూపించాము. ఎందుకంటే లైక్ క్రిస్మస్ అప్పటి నుంచి, క్రిస్మస్ కన్నా ముందు నుంచి సర్ది ఉంది. అది అట్లనే ఏమంటారు కంటిన్యూ అవుతుంది అని. సో నెబ్యులైజేషన్ ఇచ్చిన తర్వాత రన్నింగ్ రోజ్ అవన్నీ తగ్గిపోయినాయి కంప్లీట్గా. కాఫ్ కూడా లేదు, కాకపోతే ఇద్దరిలో అప్పుడప్పుడు కాఫ్ చేస్తుంది. సో ఐ థింక్ షీస్ ఫైన్ నౌ. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ మెడికేషన్ అయిన తర్వాత వ్యాక్సిన్ ఇద్దాము అని అన్నారు. దీని 1 year వ్యాక్సిన్ అనమాట, ఆల్రెడీ 1 month డిలేలో నడుస్తుంది. సో అందుకే ఇంకా వెళ్తున్నాము.
హలో మేము దీనిది అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కన అలెక్స్ కిచెన్ ఉంటుంది, అక్కడికి వచ్చినాము. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన, చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన నేను ఇక్కడికి. నాకు అసలు ఎంట్రెన్స్ కూడా గుర్తులేదు అసలు ఎట్లుంటుంది ఏంది అని. ఐ కేమ్ ఆఫ్టర్ మెనీ డేస్. సో చూడాలి. లంగ్ ఫుంగ్ చెప్తున్నాడు. వై విల్ యూ టెల్ వాంటన్స్? హౌ మెనీ వాంటన్స్ యూ టెల్? ఆర్డర్ అయిపోయింది. అయితే ఇవాళ నిలియాకి 3 ఇంజెక్షన్లు పడ్డాయి. పాపం ఏడ్చింది కొంచెం, బట్ ఇట్స్ ఫైన్. మా చెల్లి వాళ్ళు చాలా చాక్లెట్స్ పంపించిన ఉండే అనమాట. సో ఆ చాక్లెట్స్ కొంచెం పెట్టిన నోట్లో. సో ఆ తీపికి మర్చిపోయింది, లేకపోతే షార్ట్ పడేది. పాపం చాలాసేపు ఏడ్చింది. నిలియాకి ఎక్స్ట్రీమ్ స్ట్రేంజర్ యాంగ్జైటీ ఉంది. లైక్ పడేసినావా వైట్ బ్యాగ్, ఎక్స్ట్రీమ్ స్ట్రేంజర్ యాంగ్జైటీ ఉంది దానికి. సో అయిపోయింది ఈవినింగ్. నేను నా కార్డ్ హోల్డర్ ఎక్కడనో పెట్టిన, నా బస్సు దొరకట్లేదు, చాలా చిరాకు ఉంది. కొత్త కార్డ్ హోల్డర్ మా చెల్లి పంపించింది, కేట్స్ పేర్ది. అది ఎక్కడో నేను చాలా జాగ్రత్తగా పెట్టిన, లైక్ పాడవద్దు అన్నట్టు. నేను వాలెట్ యూజ్ చేస్తున్నాను కదా, సో కార్డ్ హోల్డర్ని లైక్ ఎక్కడనో పెట్టిన. ఎక్కడ పెట్టినో ఏమో నాకు గుర్తొస్తలేదు, నాకు అక్కడే ఉంది మైండ్ అంతా. ఎనీవేస్ నేను కొత్త మస్కారా ఆర్డర్ చేసినాను. అది షోలు. నేను ఎప్పుడు మేబిలిన్ మస్కారాస్ యూజ్ చేస్తాను అనమాట. దిస్ ఇస్ ద మస్కారా. ఇది మేబిలిన్ హైపర్ కర్ల్ మస్కారా. ఇది వాటర్ ప్రూఫ్ కాదు, నేను వాటర్ ప్రూఫ్ యూజ్ చేయను. నా ల్యాషెస్ చాలా సెన్సిటివ్ అనమాట, సో చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. సో ఎప్పుడు వాటర్ ప్రూఫ్ ప్రిఫర్ చేయను అనమాట. ఒకవేళ అప్పుడప్పుడు ట్రై చేస్తుంటా, బట్ ఎప్పుడైనా ట్రై చేసినా సరే ఐ నో లైక్ ప్రాబ్లం అవుతుంది, ఊడిపోతాయి అని నాకు తెలుసు. దిస్ వన్ ఈజ్ ఫ్రమ్ ఈజీ వాష్, మేబిలిన్ హైపర్ కర్ల్ ఈజీ వాష్. కొంచెం కష్టమే యాక్చువల్గా చెప్పాలంటే వాషబుల్ మస్కారాస్ దొరకడము, బట్ ఎనీవేస్ దొరికినప్పుడు కొన్ని పెట్టుకుంటూ ఉంటా. నేనేం ఎవ్రీ 3 monthsకి ఏం చేంజ్ చేయను. ఐ డోంట్ యూజ్ మస్కారాస్ దట్ మచ్. ఆల్సో ఐ గాట్ న్యూ ఫోన్ కవర్ నా ఫోన్కి. మా చెల్లి నాకు ఫోన్ కవర్ పంపించింది. లైక్ ఐ హ్యావ్ నో ఐడియా వై. వెయిట్, this is the phone cover guys. Like how it's so fat. కొంచెం సన్న ఫోన్ కవర్ అయితే ఎంతసేపు ఫోన్ పట్టుకున్నా ఓకే, నేను ఎట్లా ఫోన్ చాలాసేపు పట్టుకుంటా. దిస్ వన్ ఈజ్ ఫ్రమ్ కళాకార్ అన్న దాంట్లో. నేను ఎక్కువ లైక్ నా పాత ఫోన్కి చాలా ఫోన్ కవర్స్ ఉండే అనమాట. ఇప్పుడైతే నేను ఎక్కువ ఫోన్ కవర్స్ తీసుకోవద్దని అనుకుంటున్నా, ఎందుకంటే యూజువలీ మ్యాగ్సేఫ్ యాక్సెసరీస్ తీసుకుందాము అనుకుంటుండే అనమాట. హౌ నైస్ ఇస్ దిస్. ఇది చాలా బల్కీగా ఉంది. That's what. This is very nice. Kada? This is like very like that. This is very nice. So anyways, I've got దీనికి మ్యాగ్సేఫ్ది ఇట్లా పట్టుకోవడానికి కూడా వచ్చింది. నేను 2 waysది అది తీసుకున్నా, సిలికాన్ది. నేను అది యాక్చువల్లీ చాలా వాడతా అనమాట. లైక్ ఐ హ్యావ్ మిర్రర్కి పెట్టడానికి కానీ గ్లాసెస్కి పెట్టడానికి కానీ బాగా యూజ్ చేస్తా. సో అందుకనే నేను టూ సైడ్స్ ఉన్నది తీసుకున్నా, ఎందుకంటే ఇది ఇక్కడ మనకి మ్యాగ్నెట్ ఉంటుంది. ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది కదా, సో మనకి మ్యాగ్సేఫ్ యాక్సెసరీస్కి పెట్టడానికి రావాలి, దెన్ అగైన్ మనకి ఇలా గోడకి పెట్టడానికి కూడా రావాలి. అండ్ ఐ రియలీ లైక్ ఇట్. దీనికి మనకి ఇలా వచ్చింది. ఐ వాంట్ టు షో యూ గైస్ హౌ ఇట్ లుక్స్. ఇలా మనకి హోల్డ్ ఉండడానికి, లైక్ ఇఫ్ యూజ్ చేస్తుంటే దీనిపైన బరువు పడకుండా యూజ్ చేయడానికి ఇట్స్ లైక్ వెరీ ఇలా తీసి సో కూల్. ఓకే గైస్, దిస్ ఈజ్ వేర్ ఐ లీవ్ దిస్ వీక్స్ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.
I really hope you like the video. If you like the video, don't forget to like, share and subscribe to my channel. Bye bye. See you in my next video. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హై @theRoches is my యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.